హాయ్ మై డియర్ చిల్డ్రన్, వెల్కమ్ టు క్యూటీ టీఎల్ఎం అండ్ క్రియేషన్స్. ఓకే, ఈరోజు మనము ఓత్వము ఓత్వము ఓ మనకు ఆ వర్ణమాలలో అచ్చులు ఉన్నాయి కదా, అచ్చులలో ఓ ఉంది. ఓని మనము గుణింతాల్లో ఓత్వంగా పలుకుతామన్నమాట. అట్లనే ఓ ఉంది కదా, గుణింతాల్లో ఓత్వము ఉంది. ఓకి బదులు ఓత్వము, ఓకి బదులు ఓత్వము అన్నమాట. సో మనము వీటిని ఏ విధంగా పలకాలో మనము ఈ లెసన్లో కొంటె కోతి లెసన్లో నేర్చుకుందాము చిల్డ్రన్. కిందటి వీడియోలో మనము ఏత్వము ఏత్వము గురించి నేర్చుకున్నాం. పదాలు ఏ విధంగా పలకాలో, ఏ విధంగా రాసుకోవాలో నేర్చుకున్నాం కదా. ఓకే చిల్డ్రన్, మరి మీకు ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు మీరు ఈ మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మీ స్నేహితులకు కూడా చెప్పండి. ఓకే చిల్డ్రన్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఓకేనా, మరి మనము లెసన్లోకి వెళ్ళిపోదామా? చూడండి, ఇక్కడ మనకు లెసన్లో ఏముంది, ఒక గేయం ఉంది. చిత్రాన్ని మనం బాగా పరిశీలిస్తే మొదట మనకి ఎక్కువ ఏం కనిపిస్తున్నాయి ఇందులో? అన్నీ కూడా ఎక్కువగా ఏం కనిపిస్తున్నాయి? కోతులు. కోతులు రకరకాల పనులు చేస్తుంటాయి కదా, కొంటె పనులు చేస్తూ ఉంటాయి కదా, అల్లరి పనులు చేస్తుంటాయి, చాలా అల్లరి చేస్తాయి, కోపగిచ్చుకుంటాయి కదా. కోతుల్ని ఏమి అనకూడదు కదా, మళ్ళీ అవి కరవడానికి కూడా వస్తుంటాయి. మరి ఆ కోతుల గురించి మనకు ఈ లెసన్లో కొంచెము ఇచ్చినారు, అంటే గేయంలో దాని గురించి ఇచ్చినారు. మనం ఒక గేయాన్ని పాడుకుందాం. ఓకే, కొంటె కోతి కదా. కోతి బావా నీకు కాస్త కోపం ఎక్కువ, కొంటె పనులు అంటే నీకు కోరికెక్కువ, పిందెలన్నీ తుంచి పెట్ట ప్రీతి ఎక్కువ, కొబ్బరంటే చాలు నీకు ఇష్టం ఎక్కువ, రొట్టె ముక్క చూస్తేనేమో లొట్టలెక్కువ, దుకాణాలు చూస్తే నీకు దూకుడెక్కువ, గుణములన్నీ ఎంచి చూడ కుదురు తక్కువ, గుడి గోపురం ఎక్కితే గంతులెక్కువ, గుడి గోపురం ఎక్కితే గంతులెక్కువ, కోతి బావా నీకు కాస్త కోపం ఎక్కువ. ఓకే చిల్డ్రన్, మరి మీరు ఈ గేయాన్ని బాగా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, చూడండి, మరి ఈ చిత్రంలో మీరన్నీ కూడా గమనిస్తున్నారు కదా, రకరకాల పనులు చేస్తున్నాయి కోతులు, అవునా? చూడండి, ఇంకా నెక్స్ట్ వినండి, మాట్లాడండి. గేయాన్ని అభినయంతో పాడండి. ఇప్పుడు నేను పాడి వినిపించినాను కదా, మీరు కూడా బాగా పాడడం నేర్చుకోండి. బాగా ఎగురుతూ గెంతుతూ ఈ గేయాన్ని నేర్చుకోండి. ఓకే చిల్డ్రన్, పాఠం చిత్రంలో కోతులు ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. మన కోతులు చూడండి, గుడి కాంపౌండ్ ఉంది కదా, దీని మీద కూర్చున్నాయి. ఏం తింటున్నాయి ఇవి? కొబ్బరి కదా, కొబ్బరి తింటున్నాయి, అవునా? చూడండి, కోతి పిల్ల వాళ్ళ అమ్మని కరుచుకొని ఉంది కదా, పడిపోకుండా ఉండడానికి అది కరుచుకొని ఉంది. ఇంకా ఇక్కడ దుకాణం ఉంది కదా, అంగడి ఉంది కదా, అక్కడ అరటి పండ్లు ఉంటే పైనుంచి కోతి తీసుకుంటుంది కదా, అవునా? చూడండి, కోతులన్నీ పైకి కొబ్బరి చెట్టు ఎక్కుతున్నాయి కదా, ఇంకొక కోతి కొబ్బరికాయను తీసుకుంది, అవునా? ఈ విధంగా రకరకాల పనులు, రకరకాల కొంటె పనులు అన్నీ కూడా చేస్తూ ఉంటాయి ఈ కోతులన్నీ కూడా, అవునా? ఓకే, కోతికి ఇష్టమైనవి ఏమేంటే కోతికి ఇష్టము? కోతికి ఏమేమి ఇష్టమంట? కొబ్బరి అంటే చాలా ఇష్టమంట, రొట్టెలన్నా కూడా ఇష్టమంట, అరటిపళ్ళు చూస్తే ఇంకా ఎక్కువ కూడా, పిందెలు చూస్తే కనుక ఏమైనా ఆ పిందెలు, అరటి పిందెలు కానీ కొబ్బరి పిందెలు కానీ ఏంటివన్నా కానీ ఇటువంటివన్నీ చూస్తే వాటిని కూడా పీకేయడము, పారేయడము ఇలా చేస్తుంటాయి. అవేం తినవు, ఊరికి అలా వేస్ట్ చేస్తూ ఉంటాయి కదా కోతులు. సరే, కింది చిత్రం చూడండి, మాట్లాడండి. చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ కూడా అన్నీ కోతులే ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా చెట్లకు వేలాడుతున్నాయి. ఈ కాంపౌండ్ మీద కూర్చున్నాయి, వాళ్ళ మీద కూర్చున్నాయి కదా, ఒక్కొక్కటి ఒక్కో రకమైన పనులు చేస్తున్నాయి కదా ఇవి, అవునా? మీరు కూడా వీటిని చూసి మీ ఆలోచనల్ని మీ పీర్ గ్రూప్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉండాలి మరి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ చూడండి, చదవండి. కింది పదాలు చదవండి, వాటిని పాఠంలో గుర్తించి 0 చుట్టండి. చూడండి, మనము ఓ తొమ్మిది చెప్పుకున్నాం కదా. ఇక్కడ కాకు ఓ తొమ్మిస్తే
కోతి బావ, కోతి బావ. మరి మనకు లెసన్లో కోతి బావ గేమ్లో ఎక్కడుందో చూస్తామా? మొదట్లోనే ఉంది కదా, కోతి బావ. 0 చుట్టేసినాం కదా. నెక్స్ట్ కొంటె పనులు. కోతి బావ నీకు కాస్త కోపం ఎక్కువ, కొంటె పనులు. ఇదిగో కొంటె పనులు, దీన్ని కూడా మనం 0 చుట్టేసినాం. దుకాణాలు. దుకాణాలు ఎక్కడొస్తాయి? దుకాణాలు చూస్తే నీకు దూకుడు ఎక్కువ అని ఉంది కదా, ఇక్కడ దుకాణాలు. కుదురు. కుదురు ఎక్కడున్నాయి చూస్తే లాస్ట్లో నుంచి సెకండ్ లైన్ ఉంది కదా, కుదురు. గుణము. గుణము ఎక్కడ? ఇక్కడ ఉంది, గుణము. గుడి. గుడి ఎక్కడుంది? కాకొమిస్తే మనం నేర్చుకున్నాం కదా ఆల్రెడీ, ఈజీగా గుర్తుపట్టేస్తాం. ఇదిగో గుడి. ఓకే చిల్డ్రన్, ఇక చూడండి కింది బొమ్మలు చూడండి, పదాలు చదవండి. పాఠంలో వత్వము ఓత్వము ఉన్న అక్షరాలకు 0 చుట్టండి. సరే చూడండి, మనం ఈ బొమ్మను చూస్తే మనకు అర్థమైపోతుంది. ఏమనేది? గొడుగు అని కదా. గాకు ఒత్వం ఇస్తే గో, డాక్కొమిస్తే డు, గాక్కొమిస్తే గు, గొడుగు, గొడుగు కదా. ఇది కోతి కదా, కాకు ఓత్వం ఇస్తే కోతి, కోతి. అవునా? సరే, మరి మనకి గేయంలోన ఒత్వము ఓత్వము ఉన్న అక్షరాలకు 0 చుడతాం. ఫస్ట్ ఒత్వం. ఒత్వం ఎక్కడెక్కడుందో చూద్దామా? గేయంలోనే మొదట్లోనే మనకు లెసన్లోనే ఉంది ఇక్కడ. కాకు ఒత్వం ఇస్తే కో, కాకు ఓత్వం ఇస్తే కో కూడా ఇక్కడ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఒత్తం ఫస్ట్ మనం రౌండప్ చేద్దాము. ఇక్కడ కాకు ఒత్తం ఇస్తే కో. నెక్స్ట్ ఇక్కడ కూడా కాకు ఒత్తం ఇస్తేనే ఉంది. కాకు ఒత్తం ఇస్తే కో, రాకు ఒత్తం ఇస్తే రో, లాకు ఒత్తం ఇస్తే లో. ఇంకెక్కడున్నాయి మరి చూసుకుంటూ పోతే? ఇంకా లేవు. నెక్స్ట్ ఓత్వం. ఓత్వం చూడండి, కాకు ఓత్వం ఇస్తే కో. ఇక్కడ కూడా కాకు ఓత్వం ఇస్తే కో, కాకు ఓత్వం ఇస్తే కో. ఇంకా ఎక్కడున్నాయి చూడండి, బాగా మీరు కూడా గమనించండి. మరి ఇది గాకు ఓత్వం ఇస్తే గో. మనం ఇవన్నీ కూడా రౌండప్ చేసినాం, మీరు కూడా రౌండప్ చేయండి. ఓకే చిల్డ్రన్, మీరు కూడా ఇక్కడ మనం చెప్పుకునే లెసన్ ఒకటే కాకోకుండా మీరు కూడా ఇంకా ఇక్కడున్న మనం చెప్పుకునే ఈ పదాలన్నీ కూడా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయా అని ఒకసారి గమనించండి. న్యూస్ పేపర్లో కానీ కథల పుస్తకంలో కానీ మనం నేర్చుకుంటున్న పదాలన్నీ కూడా అందులో వస్తున్నాయా లేదా గమనించండి. ఒకవేళ వస్తుంటే చదవండి, ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ఇంకా బాగా తెలుగు చదవటానికి రాయటానికి వస్తుందన్నమాట. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వీడియోలో ఈ మిగిలిన లెసన్ ఉంది కదా మంది, అది కంటిన్యూ చేసుకుందాం. ఓకే చిల్డ్రన్, అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.